హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ హరిబాబు. మీరు చూస్తున్నారు హరి టెక్ సొల్యూషన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటంటే సిఎస్సి లాగిన్లో గ్రామీణ్ నౌకరీ పోర్టల్లో స్టూడెంట్ రిజిస్ట్రేషన్ని ఎలా చేయాలో చూసుకుందాం. ఫ్రెండ్స్ మీరు నా ఛానల్కి ఫస్ట్ విజిట్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. ఓకే ఫ్రెండ్స్, మీరు మీ యొక్క మొజిల్లా ఫైర్ ఫాక్స్ బ్రౌజర్లో సిఎస్సి అకౌంట్ లాగిన్ అవ్వండి. అయిన తర్వాత సెట్ సర్వీసెస్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. దానిపైన క్లిక్ చేసి గ్రామీణ్ నౌకరీ అని ఎంటర్ చేయండి. మీరు గ్రామీణ్ అని ఎంటర్ చేసిన వెంటనే గ్రామీణ్ నౌకరీ అని మీకు ఇక్కడ షో చేస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. చేసినట్లయితే మీకు ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు సిఎస్సి కనెక్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ సిఎస్సి కనెక్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి సిఎస్సిలో మన యొక్క గ్రామీణ్ నౌకరీ డాష్బోర్డ్ అనేది ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ అనేవి చూపిస్తుంది. టోటల్ జాబ్ సీకర్, టోటల్ జాబ్ ప్రొవైడర్, ప్లేస్డ్ క్యాండిడేట్స్. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, టోటల్ జాబ్ సీకర్స్ అంటే మీరు ఎంతమందికి అయితే ఇక్కడ జాబ్ కోసం అప్లై చేశారో అది ఇక్కడ చూపిస్తుంది ఫ్రెండ్స్. టోటల్ జాబ్ ప్రొవైడర్స్ అంటే ఇప్పుడు నేను ఏదైనా ఒక కంపెనీ కానీ లేదంటే ఒక బిజినెస్ కానీ స్టార్ట్ చేసినట్లయితే నేను నా యొక్క బిజినెస్ని కూడాను ఇందులో ఈ గ్రామీణ్ నౌకరీలో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలా చేసుకున్నట్లయితే నేను ఇక్కడ ఏదైతే జాబ్ ప్రొవైడర్గా రిజిస్ట్రేషన్ చేసుకున్నానో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఈ జాబ్ సీకర్ పోర్టల్లో ఎంతమంది అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడాను వెళ్ళటం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ ప్లేస్డ్ క్యాండిడేట్స్ ఉంది కదా. సో మనం ఇక్కడ అప్లై చేసిన క్యాండిడేట్స్లో ఎంతమందికి ఈ గ్రామీణ్ నౌకరీ పోర్టల్ ద్వారా జాబ్స్ వచ్చాయి అని చెప్పేసి ఇక్కడ షో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము జాబ్ సీకర్ ఆర్ జాబ్ ప్రొవైడర్ రిజిస్ట్రేషన్ని ఎలా చేసుకోవాలో చూసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకి యాడ్ జాబ్ సీకర్ ఆర్ ప్రొవైడర్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా. దానిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. చేసినట్లయితే న్యూ రిజిస్ట్రేషన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. మనకి యూజర్ టైప్ అని ఉంది ఫ్రెండ్స్. యూజర్ టైప్లో జాబ్ సీకరా జాబ్ ప్రొవైడర్ అని అడుగుతుంది. నేను కనుక ఏదైనా బిజినెస్ కానీ లేదంటే ఏదైనా ఒక ఆఫీస్ కానీ లేదంటే సంథింగ్ ఏదైనా నేను జాబ్ ప్రొవైడ్ ఎవరికైనా చేయాలనుకున్నట్లయితే నేను జాబ్ ప్రొవైడర్ మీద సెలెక్ట్ చేసుకొని నా యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అదే నేనే కనుక జాబ్ కావాలి అని సెట్ చేస్తున్నట్లయితే ఇప్పుడు మీ లొకేషన్లో ఎవరైనా కూడాను నాకు సిఎస్సి గ్రామీణ్ నౌకరీలో జాబ్ సీకర్గా రిజిస్ట్రేషన్ చేయండి అన్నట్లయితే మీరు వాళ్ళకి మీ తరపున ఈ పోర్టల్లో అప్లై చేసి ఏదైనా జాబ్ కోసం అప్లై చేయడం కోసం జాబ్ సీకర్ ఆప్షన్ని చూస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. జాబ్ మీరు ఇవ్వాలి అనుకుంటే ప్రొవైడర్ అని, మీరు జాబ్ చెయ్యాలి అనుకుంటే జాబ్ సీకర్ అని, అంటే మీకు జాబ్ కావాలి అనుకుంటే జాబ్ సీకర్ అని ఆప్షన్ ఎంటర్ చేసుకోండి. నేనైతే జాబ్ ప్రొవైడర్ అని ఎంటర్ చేశాను. చేసి నా యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చేసి సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేసినట్లయితే నేను ఇక్కడ ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ సెండ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నాకు ఓటీపీ వచ్చింది. నేను దాన్ని ఎంటర్ చేస్తున్నాను. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఓటీపీ పైన క్లిక్ చేయండి. చేస్తే మనకి ఇలాగా కాంటాక్ట్ డీటెయిల్స్ అని ఒక ట్యాబ్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మనము మన యొక్క మొబైల్ నెంబర్ని ఏదైతే ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్ ఉంటుంది. నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్, మన యొక్క ఈమెయిల్ అడ్రస్ ఎవరైతే జాబ్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఈమెయిల్ అడ్రస్, అంటే మీ యొక్క కంపెనీ అయితే కంపెనీ లేదంటే షాప్ అయితే షాప్, బిజినెస్ అయితే బిజినెస్, ఏదైతే అది ఈమెయిల్ అడ్రస్ని ఎంటర్ చేయండి. చేసిన తర్వాత ఎంప్లాయర్ డీటెయిల్స్ అని అడుగుతుంది. ఇక్కడ నేమ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్, ఇప్పుడు మీరు ఏదైతే ఒక బిజినెస్ స్టార్ట్ చేశారో ఏదైతే కంపెనీ స్టార్ట్ చేశారో ఆ కంపెనీ యొక్క నేమ్ని ఎంటర్ చేయాలి. హరి టెక్ సొల్యూషన్స్. టైప్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అడుగుతుంది. ఎన్జిఓ, గవర్నమెంటా, ప్రైవేట్ లిమిటెడా, పిఎస్యూ, నాన్ గవర్నమెంట్ అని అడుగుతుంది. నేను నాన్ గవర్నమెంట్ అయినా లేదంటే ప్రైవేట్, నేను ఇక్కడ ప్రైవేట్ అని చెప్పి క్లిక్ చేస్తున్నాను. జిఎస్టీ నెంబర్, నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేశానంటే నాకు కంపల్సరీగా జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అప్పుడు మీకు ఒక జిఎస్టీ నెంబర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ జిఎస్టీ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత ఆర్గనైజేషన్ ప్యాన్, ఇప్పుడు మీరు ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసినట్లయితే మీ బిజినెస్ ఆ కంపెనీ పేరు మీద ప్యాన్ కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆ ప్యాన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ని కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంప్లాయర్ అడ్రస్, అంటే మీ యొక్క కంపెనీ ఆర్ బిజినెస్ అనేది ఎక్కడైతే ఉందో ఆ అడ్రస్ మీరు ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఇక్కడ ఏదైతే డీటెయిల్స్ ఇస్తున్నారో ఈ డీటెయిల్స్ గ్రామీణ్ నౌకరీ పోర్టల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే ఇక్కడ మీరు ఏదైతే డీటెయిల్స్ని ప్రొవైడ్ చేశారో ఆ డీటెయిల్స్ని యూజ్ చేసుకొని ఎవరైతే జాబ్ సీకర్స్ ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో అందుకని
మీ బిజినెస్ ఆర్ ఆఫీస్ ఏదైతే షాప్ ఏదైతే ఎనీథింగ్ మీరు ఏదైతే ఎంటర్ చేస్తున్నారో అది ఇక్కడ మీ బిజినెస్ యొక్క అడ్రస్ అయి ఉండాలి. ఇక్కడ అన్ని ఎంటర్ చేయండి. పోస్ట్ ఆఫీస్ నెక్స్ట్ ఇవన్నీ కూడా ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎవరైతే జాబ్ సీకర్స్ ఉంటారో ఆ జాబ్ సీకర్స్ జాబ్ కోసం అప్లై చేస్తారు ఫ్రెండ్స్. ఆ అప్లై చేసిన వాళ్ళకి ఇంటర్వ్యూ చేసి లేదంటే సంథింగ్ ఏవో కొన్ని క్వశ్చన్స్ అడిగి మనం జాబ్లోకి తీసుకుంటాం. సో ఆ జాబ్ కోసం ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తారో వాళ్ళ నేమ్ అండ్ ఈమెయిల్ అడ్రస్ని ఇక్కడ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. ఎంటర్ చేసిన తర్వాత మీరు రిజిస్టర్ పై క్లిక్ చేసినట్లయితే మీ యొక్క కంపెనీ ఆర్ బిజినెస్ అనేది గ్రామీణ నౌకరీ పోర్టల్లో పబ్లిష్ చేస్తారు ఫ్రెండ్స్. మీరు పబ్లిష్ చేసినటువంటి ఈ నోటిఫికేషన్ ని జాబ్ సీకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసుకొని మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ జాబ్ ప్రొవైడర్ రిజిస్ట్రేషన్. ఇప్పుడు మనము జాబ్ సీకర్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో చూసుకుందాం ఫ్రెండ్స్. మళ్ళీ మనము గ్రామీణ నౌకరీ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మనకి టైప్ ఆఫ్ యూజర్ అని ఉంది కదా, దానిపైన జాబ్ సీకర్ అని క్లిక్ చేయండి. ఎందుకంటే మనము ఇప్పుడు జాబ్ ప్రొవైడర్ రిజిస్ట్రేషన్ అనేది ఎలా చేయాలో చూసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు జాబ్ సీకర్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో చూసుకుందాం. జాబ్ సీకర్ పైన క్లిక్ చేసి ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసినట్లయితే మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి నాకు ఓటీపీ వచ్చింది, దాన్ని ఎంటర్ చేస్తున్నాను. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై పైన క్లిక్ చేయండి. చేసినట్లయితే మనకి ఇలా కాంటాక్ట్ డీటెయిల్స్ పేజ్ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎవరైతే జాబ్ సీకర్ ఉన్నారో ఆ జాబ్ సీకర్ డీటెయిల్స్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ డీటెయిల్స్ మీకు ఎలా ఉపయోగపడతాయి అంటే మీరు ఇక్కడ మెన్షన్ చేసిన డీటెయిల్స్ అన్ని కూడాను జాబ్ ప్రొవైడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు మీరు ఆ జాబ్గా అప్లై చేసుకున్నప్పుడు మీ డీటెయిల్స్ అన్నీ కూడాను ఆ జాబ్ ప్రొవైడర్కి షో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అందుకని మీరు మీ యొక్క జెన్యూన్ డీటెయిల్స్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ని ఎంటర్ చేయండి. ఇక్కడ నేను నా యొక్క ఈమెయిల్ అడ్రస్ని ఎంటర్ చేశాను ఫ్రెండ్స్. చేసిన తర్వాత నా యొక్క నేమ్ అండ్ డీటెయిల్స్ని ఎంటర్ చేయాలి. నేను ఇక్కడ ఎవరైతే మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఎంటర్ చేయండి. చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. చేసిన తర్వాత మెటీరియల్ స్టేటస్ అడుగుతుంది. మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ ఎంటర్ చేయండి. ఫాదర్ ఆర్ గార్డియన్ నేమ్ అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎవరైతే జాబ్ సీకర్కి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో వాళ్ళ యొక్క ఫాదర్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. చేసి వాళ్ళ యొక్క మదర్ నేమ్ కూడా ఎంటర్ చేయాలి. రిలీజియన్ అంటే మీరు ఏ మతానికి చెందిన వాళ్ళు, హిందూ, ఇస్లాం, క్రిస్టియన్, సిక్కిం, బుద్ధిజం, జైనిజం ఇవన్నీ కూడా ఉన్నాయి కూడా. మీరు ఇందులో ఏ రిలీజియన్కి చెందుతుంటారో ఆ రిలీజియన్ సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ కేటగిరీ అడుగుతుంది ఫ్రెండ్స్. కేటగిరీలో ఎస్సీ, ఎస్టీ ఆర్ బీసీ, మైనారిటీ అడుగుతుంది. సో మీరు ఏ కేటగిరీకి అయితే చెందుతారో ఆ కేటగిరీని చూస్ చేసుకోండి. చేసుకున్న తర్వాత దివ్యాంగ్ అని అడుగుతుంది. దివ్యాంగ్ అంటే స్పెషల్లీ ఎబిలిటీ క్యాండిడేట్స్ ఫ్రెండ్స్. సో ఇక్కడ నాకు లేదు కాబట్టి నేను నో పైన క్లిక్ చేశాను. ఉంటే ఎస్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ యొక్క కరెంట్ అడ్రస్ మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ అడ్రస్ని ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత పోస్ట్ ఆఫీస్ ఉంది కదా, ఈ పోస్ట్ ఆఫీస్ ఏదైతే ఉందో ఆ పోస్ట్ ఆఫీస్ని ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. చేసినట్లయితే మీ యొక్క డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ మీరు ఏదైతే పిన్ కోడ్ ఎంటర్ చేశారో ఈ పిన్ కోడ్ని బేస్ చేసుకొని మీకు ఇక్కడ పోస్ట్ ఆఫీస్ అండ్ డిస్ట్రిక్ట్ స్టేట్ అనేవి ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఈ పర్మనెంట్ అడ్రస్ అంటే మీ ఆధార్ కార్డులో ఏదైతే అడ్రస్ ఉందో దాన్ని పర్మనెంట్ అడ్రస్ అంటారు ఫ్రెండ్స్. మీ ఆధార్ కార్డులో ఏదైతే అడ్రస్ ఉందో ఆ అడ్రస్ని ఎంటర్ చేయండి. చేసినట్లయితే సేమ్ ఇక్కడ మీరు ఏదైతే పిన్ కోడ్ ఎంటర్ చేశారో ఆ పిన్ కోడ్ రిలేటివ్గా ఇక్కడ డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ అనేది రావడం జరుగుతుంది. ఎడ్యుకేషన్, స్కిల్ అండ్ ఎక్స్పీరియన్స్, క్వాలిఫికేషన్స్ అనేవి ఇక్కడ ఎంటర్ చేయాలి. హైయెస్ట్ ఎడ్యుకేషన్ మీరు హైయెస్ట్గా ఏది చదువుకున్నారో అది ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. నేనైతే ఇంజనీరింగ్ చదువుకున్నాను, సో అందుకని గ్రాడ్యుయేట్ అని సెలెక్ట్ చేశాను. ఇక్కడ మీరు ఏం చదివితే అది ఇక్కడ ఎంటర్ చేయండి. చూడండి ఇక్కడ మీరు ఇక్కడ ఏదైతే గ్రాడ్యుయేషన్ ఎంటర్ చేశారో ఆ గ్రాడ్యుయేట్లో మీరు ఏది బిఏ చదివారంటే డిగ్రీ చదివితే డిగ్రీలో చాలా గ్రూప్స్ ఉంటాయి. ఎంపీసీ, ఎంపీసీఎస్, ఎంఈసీఎస్ ఏంటంటే చాలా గ్రూప్స్ ఉంటాయి. బిఏ, హెచ్పిఎస్. సో మీరు ఇంజనీరింగ్ చదివినట్లయితే ఇంజనీరింగ్ రిలేటెడ్గా, లేదంటే డిగ్రీ చదివితే నార్మల్ డిగ్రీ చదివినట్లయితే నార్మల్ డిగ్రీలో మీరు ఏ బ్రాంచ్ అయితే ఏ స్పెషలైజేషన్ తీసుకున్నారో దాన్ని ఎంటర్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ బీటెక్ బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ కాబట్టి ఇక్కడ బీటెక్ అని సెలెక్ట్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత స్కిల్ కేటగిరీ అడుగుతుంది. స్కిల్డా, సెమీ స్కిల్డా, అన్స్కిల్డ్ అడుగుతుంది. నేనైతే స్కిల్డ్ కాబట్టి స్కిల్డ్ అని సెలెక్ట్ చేసుకున్నాను. వర్క్ ఎక్స్పీరియన్స్ మనకి ఏదైనా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఎక్కడైనా వర్క్ అంటే ఏదైనా ఇండస్ట్రీలో కానీ ఏదైనా కంపెనీలో కానీ మనం వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే
ఎక్స్పీరియన్స్డ్ అని లేదంటే ఫ్రెషర్ అని పెట్టండి. నేను ఫ్రెషర్ని. జాబ్ రోలు మీకు ఏ సెక్టార్లో జాబ్ కావాలి అని అడుగుతుంది. బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్సా, లేదంటే బార్బర్ అండ్ బ్యూటీషియనా, లేదంటే నర్సింగ్ అసిస్టెంటా, లేదంటే కార్పెంటరా, సిఎన్సి ఆపరేటరా, ఇవన్నీ అడుగుతుంది. సో నేనైతే ఇక్కడ ఆప్టికల్ ఫైబర్ టెక్నీషియన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీకు ఏది నచ్చితే మీకు ఇందులో సూటబుల్ అయ్యింది ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు చేసుకున్న తర్వాత జాబ్ కేటగిరీని అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ జాబ్ కేటగిరీలో ఏదైనా ఆప్షన్స్ చూపించినట్లయితే మీ ఇక్కడ పైన సెలెక్ట్ చేసుకున్న డీటెయిల్స్ ప్రకారము మీకు ఇక్కడ జాబ్ కేటగిరీ అని చూపిస్తుంది. సో మీకు ఇక్కడ జాబ్ కేటగిరీ ఏది నచ్చితే చూస్ చేసుకోండి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్, ఐ అగ్రీ ది ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ యాక్యురేట్ టు బెస్ట్ టు అక్నాలెడ్జ్ అని చెప్పి ఇక్కడ మీకు ఒక డిక్లరేషన్ అడుగుతుంది. దాన్ని టిక్ చేసి రిజిస్టర్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు మీ యొక్క ప్రొఫైల్ అనేది గ్రామీణ నౌకరీ పోర్టల్లో రిజిస్టర్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఎవరైతే జాబ్ ప్రొవైడర్స్ ఉన్నారో వాళ్ళకి మీ యొక్క ప్రొఫైల్ అనేది కనిపించడం జరుగుతుంది. వాళ్ళు మీకు మెయిల్ చేసినా లేదంటే మీరు గ్రామీణ నౌకరీ పోర్టల్లో సెర్చ్ చేసి ఏదైతే జాబ్ మీరు ఫైండ్ అవుట్ చేశారో వాళ్ళకు మీరు కాంటాక్ట్ అయినా కూడాను మీరు జాబ్ పొందే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ సిఎస్సిలో గ్రామీణ నౌకరీ పోర్టల్లో జాబ్ సీకర్ అండ్ జాబ్ ప్రొవైడర్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలో కనుక ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. మీరు నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను పర్సనల్గా అడగండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.